ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందరూ అప్డేట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 168. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ద్రోణుడు అమిత పరాక్రమంతో ధర్మరాజును ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలని యుద్ధం చేస్తున్నాడు. ఒక పక్కన అర్జునుడు సంపక్తులతో యుద్ధం చేస్తున్నాడు. ఈలోప భగదత్తుడు సుప్రీతకము అనే తన ఏనుగుతో పాండవులను ఊచకోత కోస్తున్నాడు. అందరినీ ఓడిస్తున్నాడు. అర్జునుడు పాండవ సైన్యాలను కాపాడాలని ఉద్దేశంతో భగదత్తుడిని, అతని ఏనుగు సుప్రీతకమును నివారించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భగదత్తుడి మరణం చూసిన శకుని, అతని తమ్ముడు వృషకుడు, అచలుడు కలిసి అర్జునుడి మీదకు దూకారు. అప్పుడు అర్జునుడు వృషకుని రథమును, హైములను, కేతనమును ఖండించాడు. వృషకుడు తన సోదరుని రథం ఎక్కాడు. అర్జునుడు తనకు అడ్డుపడిన గాంధార రధికులు 500 మందిని చంపాడు. ఒకే రథం మీద ఉన్న వృషకుడు అచలుని ఒకే ఒక బాణంతో చంపాడు. వారి మరణమును కనులారా చూసిన దుర్యోధనుడు ఎంతో సంతాపం చెందాడు. శకుని కోపంతో రగిలిపోయాడు. అర్జునుడిని ఎదుర్కొన్నాడు. శకుని తన మాయాశక్తితో అనేక మాయలను కల్పించాడు. రాళ్ల వర్షం కురుస్తున్నాడు. వృషముల మీద పడుతున్నాడు. భయంకరమైన శరీర సర్పములను పెద్ద పులుల మీద పడుతున్నట్టు భ్రమ కల్పించాడు. అర్జునుడు తన దివ్యాస్త్రము చేత ఆ మాయలను పటాపంచలు చేశాడు. శకునుడిని చూసి, శకుని మామ, నీ మాయలన్నీ ఆనాటి మాయాద్యూతంతోనే అంతరించిపోయాయి. ఇది యుద్ధరంగము. ఇక్కడ నీ పాచికలు పారవు. ఇక్కడ తీవ్రమైన శరములు ముద్దాడతాయి. ఇక్కడ నీ మాయలు చల్లవు, కానీ వెళ్ళు అంటూ శకుని మీద అతి క్రూరమైన శరములు ప్రయోగించాడు. ఆ బాణదాటికి తట్టుకోలేక శకుని తన సైన్యముతో పారిపోయాడు. అప్పుడు సాత్యకి, భీమసేనుడు అర్జునుడికి చెరొక పక్క నిలిచారు. వారు ముగ్గురు అమిత పరితమైన పరాక్రమంతో సుయోధనుడు, ద్రోణుడు ఉన్న చోటికి తన రథములను మరలించారు. వారి బాణదాటికి తట్టుకోలేక కౌరవ సైన్యము 2 పాయలుగా విడిపోయి సుయోధనుడి వెనుక, ద్రోణుడి వెనుక దాక్కున్నారు. పాండవ సైనికులు రెట్టింపు ఉత్సాహంతో ద్రోణుడిని పట్టుకోండి, చంపండి, నరకండి అని వీరాపాలు పలుకుతూ కౌరవసేనల మీదకి లంఘించారు. కౌరవసేనలు ద్రోణుడు చుట్టి చేరి అతనికి రక్షణ కవచంగా నిలిచాయి. ఇరుపక్షముల మధ్య పోరు ఘోరంగా సాగుతుంది. ద్రోణుడు ఎటుపోతే అటు దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి ఎదురు నిలిచి అతనితో యుద్ధముకు తలపడుతున్నాడు. ఒక పక్క ధర్మరాజు, మరోపక్క సుయోధనుడు తమ సేనలను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో నీలుడు అనే రాజు తన సేనలతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ ఒకే ఒక బాణంతో నీలుడిని సంహరించాడు. అతని సైన్యములను పారిపోయేలా చేశాడు. అది చూసిన పాండవ సేనలు కలత చెందాయి. దృష్టద్యుమ్నుడు తన సేనలకు ప్రోత్సాహ వచనాలు పలుకుతూ వారిని యుద్ధోన్ముఖులను చేశాడు. ఇంతలో సంపక్తులు అర్జునుడు చంపగా మిగిలిన సైన్యము కూడా కూడగట్టుకుని దక్షిణ భాగం నుండి పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అర్జున, మేమన్నా రణరంగం నుండి పారిపోయామా, ఓడిపోయామా? మమ్మల్ని కూడా అలా వదిలేసి వస్తే ఎలా? ఏడి ఆ వీరుడు అర్జునుడు? ఏడి మాతో పోరాటం మానేసి అర్జునుడికి విజయం చేకూరుతుందా? అర్జున, మాకు భయపడి దాక్కున్నావా? రా, మాతో యుద్ధానికి రా అని కవ్వించసాగారు. వారి మాటలకు రోషం తెచ్చుకున్న అర్జునుడు తన రథం దక్షిణ దిక్కుకు మరలించాడు. అప్పుడు కౌరవ ప్రముఖులు పాండవ సైన్యం మీద సరవర్షం కురిపించాడు. పాండవ సైన్యము చెల్లాచెదురైంది. ఆ సమయంలో భీముడు పాండవ సైన్యముకు ప్రోత్సహిస్తున్నాడు. కౌరవపక్షమును యుద్ధం చేస్తున్న బాహులిని ఎదుర్కొని అతని మీద క్రూరమైన బాణములు ప్రయోగించాడు. అది చూసి సుయోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ కలిసి భీముడి మీద సరవర్షం కురిపించారు. భీమసేనుని ఒంటరివాడిని చేసి అంతమంది కౌరవ యోధులు యుద్ధం చేయడం చూసిన ధర్మరాజు
నకుల సహదేవులను సాత్యకిని అభిమన్యుడు భీమసేనుడికి సాయంగా వెళ్ళమన్నాడు. వారందరూ భీమసేనుడిని కలుసుకొని దుర్యోధనాదులను పోరుతున్నారు. అప్పుడు అపారణమయ్యింది. రథములు విరిగిపడుతున్నాయి. కరవాలంలో దెబ్బలు తల్లి తెగపడుతున్నాయి. మొండముల నుండి ప్రేగులు బయటకు వస్తున్నాయి. కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి. కుంభస్థలంపై ఏనుగులు కిందపడి దొర్లుతున్నాయి. ఏనుగుల మీద ఉన్న వీరుల చేతిలో అంకుశములతో సహా కిందపడి మరణిస్తున్నారు. ఏనుగుల కాళ్ళ కింద పడిని మరణిస్తున్న సైనికులు తమ తమ చేతుల్లోని కరవాలములు పట్టుకు వేయటం లేదు. తలలు తెగిన తర్వాత కూడా మొండములు కొంతసేపు తమ తమ చేతులతో కరవాలములు జులిపించి తర్వాత కింద పడుతున్నాయి. రణరంగమంతా పీనుగులు పెంటగా మారిపోయింది. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపుటకు అదే సమయమని ఎంచి తన సైన్యముతో సహా ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణుడి మీద అనేక దివ్యాస్త్రములు సంధించాడు. ఇంతలో సంపక్తులు సైన్యము పూర్తిగా నిర్మూలించిన అర్జునుడు మరలా పాండవ సైన్యమును వద్దకు చేరుకున్నాడు. భీమునికి తోడుగా నిలిచాడు. దృష్టద్యుమ్నుడికి తోడుగా భీమార్జునులు ద్రోణుడి మీద యుద్ధమునకు దిగారు. కౌరవ బలగములను సర్వనాశనం చేస్తున్నారు. ఆ ముగ్గురి వీరులు దాటికి తట్టుకోలేక కౌరవ బలములు ఆక్రోశించాయి. కర్ణ కర్ణ మాకు నీవే దిక్కు అంటూ పారిపోయి కర్ణుడి వెనక చేరాయి. పారిపోకండి, నిలవండి, మీకేం భయం లేదు అని ధైర్యవచనాలు పలికాడు కర్ణుడు. ఎదురుగా వచ్చిన అర్జునుడి మీద ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాడు. అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు కర్ణుడి శరీరంలో 3 బాణములు నాటారు. కర్ణుడు కూడా అర్జునుడు తన మీద ప్రయోగించిన బాణములు మధ్యలోనే ఖండించాడు. భీమ, సాత్యకి, దృష్టద్యుమ్నుడు ధనస్సులను ఖండించాడు. ఆ ముగ్గురు కర్ణుడి మీద శక్తి బాణములు ప్రయోగించారు. కర్ణుడు వాటిని నిర్వీర్యం చేశాడు. అర్జునుడు 7 బాణములతో కర్ణుడిని కొట్టాడు. కర్ణుడి తమ్ముడు ముగ్గురు తలలు నరికి భూదేవికి బలి ఇచ్చాడు. ఇంతలో భీముడు తన రథమును దిగి గదను భుజము మీద పెట్టుకొని కర్ణుడి సైనికులను 10,000 మందిని చంపి మరలా తన రథంను అధిరోహించాడు. మరొక విల్లు తీసుకొని వాడైన శరములతో కర్ణుడి శరీరాన్ని మొత్తాన్ని కొట్టాడు. ఇంతలో దృష్టద్యుమ్నుడు, సాత్యకి వేరు విల్లును తీసుకొని కర్ణుడి సారథిని చంపారు. కర్ణుడి విల్లును విరిచారు. ఆ సమయమున దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రుడు కలిసి కర్ణుడిని అక్కడి నుంచి తప్పించారు. ఇరుపక్షములు వారు అతి భయంకరంగా పోరాడుతున్నారు. రథములు, హయములు, ఏనుగులు, కాల్బములు నేలకూలుతున్నాయి. కాలువలై పారుతున్న నెత్తుటి మడుగులో మృతదేహాలు తేలియాడుతున్నాయి. మానములు, హయములు, ఏనుగులు, ప్రేగులు, మాంసము ముద్దలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. యుద్ధభూమి అంతా రౌద్రంగా, బీభత్సంగా, ఘోరంగా కనబడుతుంది. ఒక పక్క ద్రోణుడు, మరోపక్క అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో సూర్యుడు పశ్చిమాద్రిన చేరుకున్నాడు. రణరంగంలో పడి ఉన్న శవములను తినుటకు గ్రద్దలు ఆకాశంలో తిరగాడుతున్నాయి. ఇరుపక్షములు ఆ రోజు యుద్ధమును విరమించారు. ఆనందోత్సాహములతో పాండవ సైన్యము తమ తమ శిబిరాలకు మరలాయి. కౌరవ సేనలు మాత్రం నిరాశ నిస్పృహలతో తమ శిబిరాలకు మరలాయి. అందరూ ఆ రోజు కూడా ద్రోణుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోవడం, అర్జునుడు తన పరాక్రమంతో విజృంభించడం, అతనికి కృష్ణుడు తోడుగా నిలిచి అనుక్షణం కాపాడటం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో సుయోధనుడు ద్రోణుడిని చూసి ఇలా అన్నాడు: ఆచార్య, ధర్మరాజును పట్టి బంధించి నాకు ఇప్పగిస్తానని నాకు వరం ప్రసాదించావు. కానీ 2 రోజులైనా మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయారు. ధర్మజుడు మీకు చేజిక్కిన ఆ అవకాశములను చేజార్చుకున్నారు. లోకుల దృష్టిలో మీరు నేను అసమర్థులుగా మిగిలిపోయాం. ఈ ప్రకారం కుటిలమైన వ్యర్థపు మాటలు మీరు నన్ను మన్నించి అందువలన మీకు కలుగు ప్రయోజనమేముంది? మీలాంటి అశ్రిత గుణశ్రేష్ఠుడు ఈ ప్రకారం వంచదగునా అని కర్ణ కఠోరంగా పలికాడు దుర్యోధనుడు. ఆ మాటలకు ఎంతో నొచ్చుకున్న ద్రోణుడు ఆ విషయం బయటపడనీయక శాంతంతో సుయోధనుడితో ఇలా అన్నాడు: సుయోధన, నరుని పరాక్రమం, నారాయణ మహత్తు ఎరిగి కూడా నీవు ఇలా మాట్లాడడం తగునా? నిన్న ఈరోజు వారు ధర్మనందుని విడిచి ఒక్క క్షణమైన ఉన్నారా? ఈరోజు రణరంగంలో అర్జునుడు లేకుండా పక్కకు తీసుకుని పోవుటకు ఎవరినైనా నియోగింపు. నీవు ఎందుకో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నా నోట నవ్వులాటకైనను అసత్యము ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకో, నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చి తీరుతాను అని అన్నాడు ద్రోణుడు. ఆ సమయంలో సంపక్తులు అక్కడికి వచ్చారు. సుయోధన, మాకు తక్క అర్జునుని పక్కకు మరల్చు నేర్పు మరీ ఎవరికి ఉన్నది అంటూ ప్రగల్భాలు పలికారు ధృతరాష్ట్ర మహారాజా. ఆ ప్రకారం సంపక్తులు అర్జునుని తమ వైపు యుద్ధముకు రమ్మని కవ్వించారు. అర్జునుడు దేవదత్తం పూరించి వారితో యుద్ధానికి దిగాడు. ఇక్కడ ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు.
ధర్మరాజు అనుమతితో అభిమన్యుడు ఆ పద్మవ్యూహం భేదించాడు. బృహద్బలుడు, లక్ష్మణకుమారుడు మొదలగు రాకుమారులను పెగ్గు మందిని చంపాడు. కానీ పద్మవ్యూహం నుండి బయటకు వచ్చు మార్గము కానక కౌరవుల చేతిలో మృతి చెందాడు. కౌరవ సేనలు అభిమన్యుడు మృతి చూసి ఆనందోత్సాహాలతో ఆ రోజు యుద్ధం ముగించాయి. పాండవ సైన్యంలో విషాద ఛాయలు నెలకొన్నాయి అని సంజయుడు 13వ రోజు యుద్ధక్రమమును ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.